బీఆర్ఎస్కు గుడ్ బై. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకి. గులాబీకి భవిష్యత్తు లేదనే భయం. కాంగ్రెస్ బీజేపీల వైపు నేతల చూపులు. ఒకే రోజు కమలం గుట్టికి ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అంటూ ఒకరిని చూస్తాను. సో గులాబీకి బీజేపీలో చెందిన మాజీ ఎంపీలు సీతారాం నాయక్, అదేవిధంగా నాగేష్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకటరావు సైతం తరుణ్ చుక్ సమక్షంలో చేరిక. బీఆర్ఎస్ చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. కేసీఆర్ పట్టించుకోవడం లేదని, కేటీఆర్ తీరు మారలేదని, జిల్లాలో సీనియర్ల పోరు పడలేకపోతున్నామని ఒక్కొక్కరుగా ఒక్కొక్క కారణం చెబుతూ బయటకు వస్తూ ఉన్నారు. సో ఇదంతా నడుస్తూ ఉంది. అదేవిధంగా కోమటిరెడ్డితో గుత్తా అమిత్ భేటీ అంటూ కొన్ని చూస్తాను. ఒకసారి అది కూడా చూద్దాం. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్కు పంపించేందుకు పావులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ మంత్రి కోమటిరెడ్డితో భేటీ అయ్యారంట. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కొడుకుకి టికెట్ ఇప్పించేందుకు గుత్తా ప్రయత్నించగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చక్రం తిప్పి కూసుకుంట్లకు ఇప్పించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నల్గొండ మునుగోడు టికెట్లను గుత్తా ఆశించగా కేసీఆర్ సిట్టింగ్ అభ్యర్థిగా ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ కోరినా జగదీష్ రెడ్డి అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. ఇక భువనగిరి టికెట్ అడిగితే కేసీఆర్ స్పందించకపోవడంతో తన కొడుకును పక్క పార్టీలకు పంపడానికి గుత్తా సిద్ధమైనట్లు సమాచారం, ప్రచారం జరుగుతోంది. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ట్రై చేస్తున్నాడు, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ట్రై చేస్తున్నాడు. కాంగ్రెస్లోకి పోవడానికి లేదంటే బీజేపీలో కూడా ట్రై చేస్తున్నాడు. సో దీనిలో ఎటువంటి అనుమానం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ టికెట్ రాదని స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ లేదా బీజేపీలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం నిన్నైతే కోమటిరెడ్డితో భేటీ అనేది తెలుస్తూ ఉంది. ఇక బీజేపీతో కూడా కొంత ఏది నెగోషియేషన్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే అక్కడ సైదిరెడ్డి రావడంతో కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. సో చూడాలి మరి గుత్తా అమిత్ మరి కాంగ్రెస్ చేస్తాడా బీజేపీ చేస్తాడా అనేది కూడా తెలుస్తూ ఉంది. మేబీ భువనగిరి టికెట్ ఇస్తే ఖచ్చితంగా చేరే అవకాశం అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది.